నమస్తే, నేను వసంతలక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్. ఈ మధ్యలో స్ట్రెస్ ఎక్కువగా అయిపోయింది. ఈ మాట ఎక్కువగా వింటున్నాం కదా. ఏది మాట్లాడినా సరే నాకు స్ట్రెస్ ఎక్కువైందని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. స్ట్రెస్ వల్ల జుట్టు ఊడిపోతుంది, స్ట్రెస్ వల్ల హెడేక్గా అనిపిస్తోంది, స్ట్రెస్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది, స్ట్రెస్ తగ్గించుకోకపోతే డయాబెటిక్కి కూడా మనము ఆ దగ్గరలో రీచ్ అయిపోయాను అని డాక్టర్ చెప్తున్నారు అని. ఇవన్నింటికి కారణం ఏంటి? స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది? మన ఆలోచనలలో నుంచి వస్తుంది. హడావిడిగా ఆలోచనలు, ఉరుకుల పరుగుల జీవితం, ఎప్పుడూ ఏదో ఒకటి ఫాస్ట్ రన్నింగ్ థాట్స్. ఇలా కాకుండా ప్రశాంతంగా మన బాడీని, మనసుని రిలాక్స్ చేసే ప్రాక్టీసెస్ని డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామనుకోండి, మనం ఎంత వర్క్ ప్రెషర్ పెరిగినా సరే మన మనస్సుని, శ్వాసని కంట్రోల్ చేసుకే శక్తి మనకు వచ్చేస్తుందన్నమాట. మెల్లమెల్లగా ఆ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. మీకు తెలుసా, మా స్టూడెంట్ గుజరాత్ నుంచి యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ తోటి చాలా సంవత్సరాలు బాధపడ్డారు. చాలా మెడిసిన్ వాడారు. డాక్టరే సజెస్ట్ చేశారంట, యోగా చెయ్యమ్మా, నీకు ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది అని. అప్పుడు తను అనుకుందంట మొదట్లో, కావాలంటే మీరు ఈ రివ్యూ నేను చెప్పింది నా ఇన్స్టా ఐడిలో కూడా ఉంటుంది, చూడండి, యోగా విత్ వసంత. తను అనుకుందంట, నాకు మెంటల్గా ప్రాబ్లం, ఏ ఆలోచన అంటే భయపడుతూ ఉంటుందన్నమాట. స్ట్రెస్, యాంగ్జైటీ అంటే ఏదైనా చిన్న అలికిడైనా వెంటనే భయపడము, ప్రతిదానికి నెగిటివ్గా ఆలోచించడము, నేను చేయలేనేమో అని ఆలోచించడం. దీంతోపాటు ఓవర్ వెయిట్ కూడా పెరిగిపోయిందనమాట. స్ట్రెస్ ఉంటే వెయిట్ కూడా పెరుగుతారండి. సో డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తారు, మీరు యోగా చేస్తే మీ ప్రాబ్లం మీకు తగ్గిపోతుంది అని. తన ఆలోచన, నేను శారీరకంగా యోగా ప్రాక్టీస్ చేస్తే మానసికంగా ఎలా సెట్ అవుతాను అని. డాక్టర్ అన్నారంట, ఒకసారి వెళ్ళి చూడమ్మా అని. తను ఇంట్రెస్ట్ లేకుండానే జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన ఒక 15 డేస్కి తనలో వచ్చిన మార్పును చూసి తనే స్టన్ అయిపోయారు. ఒక 1 మంత్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టాబ్లెట్స్ ఇంకా నువ్వు ఆపేయచ్చమ్మా అని చెప్పారు. అంత మంచి మ్యాజిక్ ఉంటుంది యోగాలో. యోగా అంటే శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకి, శ్వాసకి కూడా సంతోషాన్ని ఇచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ప్రతిరోజు యోగా చేయడం వల్ల మనకు స్ట్రెస్ తగ్గిపోతుంది, రిలాక్సింగ్గా ఉండొచ్చు. ఎంతటి వర్క్ అయినా సరే, ఎలాంటి పనులైనా సరే స్ట్రెయిన్ అవ్వము, శారీరకంగా స్ట్రెయిన్ అవ్వము, అట్ ద సేమ్ టైం మెంటల్గా కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటాము, ఎనర్జెటిక్గా పనులు చేసుకోగలుగుతాం. ఇంకా మనకు స్ట్రెస్ అనే వర్డే ఉండదు కదా. సో ఆల్రెడీ స్ట్రెస్ తోటి ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి రిలాక్సింగ్గా, మీరు ఆఫీస్లోనే అయినా సరే అండి, ఎక్కువ వర్క్ ప్రెజర్లో ఉన్నప్పుడైనా సరే కొన్ని ప్రాణాయామాస్ బాగా హెల్ప్ చేస్తాయి. హెవీ స్ట్రెస్, యాంగ్జైటీ, అసలు టాబ్లెట్స్ బాగా హై రేంజ్లో వాడుతున్న వాళ్ళైనా సరే ఇప్పుడు నేను చూపించబోయే ప్రాణాయామాన్ని కనుక ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, చాలా తొందరగా మీకు ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ముందు స్ట్రెస్ని తగ్గించుకోండి, వెయిట్ తగ్గిపోతారు, డయాబెటిక్ తగ్గిపోతుంది, జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది, థైరాయిడ్ కూడా స్ట్రెస్తోనే వస్తుంది. మీకు తెలుసా, బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోతుందండి. ముందు ఈ ప్రాబ్లం నుంచి బయటపడిపోతాం. ఈ ప్రాబ్లంని మనం యోగా అండ్ ప్రాణాయామతోటి ఓవర్కమ్ చేయొచ్చు. మరి ఏ ప్రాణాయామ చేస్తే మంచిది, ఎలా చేస్తే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు ప్రాక్టీస్ చేద్దాం, చాలా హెల్తీగా ఉందాం. చూడండి, రిలాక్సింగ్గా బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకుందాం. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ బ్రీత్ అవుట్ చేయాలి. శ్వాసను మాత్రమే గమనిద్దాం. ఒక 5 సార్లు అలా చేద్దాం. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. రిలాక్సింగ్గా ఒక 5 టైమ్స్ అలా చేయండి. తర్వాత నాడి శుద్ధి ప్రాణాయామ చాలా మంచిది మనకు స్ట్రెస్ని తగ్గించడానికి. లెఫ్ట్ పామ్ని ఇలా చిన్ముద్రలో ఉంచుకుంటాం, లేదా జ్ఞాన ముద్ర అంటారు. రైట్ పామ్ని ఇలా నాసికా ముద్రలో ఉంచుకుందాం. మెడ వెన్నెముక నిటారుగా ఉంచుకొని లెఫ్ట్ నోస్ నుంచి శ్వాస తీసుకుంటూ రైట్ నోస్ నుంచి శ్వాస వదులుతాం. తర్వాత రైట్ నోస్ నుంచి శ్వాస తీసుకొని లెఫ్ట్ నోస్ నుంచి వదులుతాం. ఇలా ఆల్టర్నేట్ సైడ్ బ్రీతింగ్ అన్నమాట. మొదట రిలాక్సింగ్గా జస్ట్ కుంభకం లేకుండా బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ప్రాక్టీస్ చేద్దాము. ఒక 6 టైమ్స్ చేద్దాం. చూడండి, శ్వాసను మాత్రమే గమనిస్తూ 6 సెకండ్లు శ్వాస తీసుకొని 6 సెకండ్లు శ్వాసను వదులుతూ ప్రాక్టీస్ చేద్దాం. క్లోజ్ ద రైట్ నోస్ట్రిల్. చూడండి, లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్, right breathe in, left breathe out, left breathe in, Right, breathe out.
right breath in, left breath out. ఇలా రిలాక్సింగ్గా ప్రాక్టీస్ చేయాలి. ఇలా మీరు 6 సెకండ్ల నుంచి స్టార్ట్ చేసి 8 సెకండ్లు 10 సెకండ్ల వరకు కూడా మన బ్రీతింగ్ కెపాసిటీ పెరిగే కొద్దీ చేయొచ్చు అనమాట. దాంతోపాటుగా ఇప్పుడు నేను 6 సార్లే చూపించాను కదా, ఇలా కౌంటింగ్ను కూడా పెంచుకుంటూ ప్రాక్టీస్ చేయండి. 1 మినిట్ నుంచి 3 మినిట్స్ 5 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది మొదటి దశలో. రెండవ దశ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది కదా, తర్వాత అంతరకుంభకం ఇంకా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే శ్వాస తీసుకున్న తర్వాత మనం బ్రీత్ని హోల్డ్ చేసేస్తాం లోపలే. ఇలా చేయడం ద్వారా మన బ్రెయిన్ సెల్స్కి మరియు శరీరంలోని ప్రతి నరానికి ఆక్సిజన్ సప్లై చాలా బాగా అందుతుందన్నమాట. సో మైండ్ చాలా రిలాక్స్ అయిపోతుంది, బాడీ చాలా రిలాక్స్ అయిపోతుంది, హార్ట్ బీట్ కూడా మనకు స్ట్రెస్ తోటి ఎక్కువ హార్ట్ బీట్ రన్నింగ్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. అంత మంచిది అంతరకుంభకం. ఎలా చేయాలో చూద్దాం. చూడండి, అగైన్ లెఫ్ట్ పామ్ ఇన్ చిన్ ముద్ర, రైట్ పామ్ ఇన్ నాసికా ముద్ర. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకొని రైట్ నోస్ని క్లోజ్ చేసి లెఫ్ట్ బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ హోల్డ్ చేసేస్తాం. Right breath out, right breath in, hold, left breath out, left breath in, hold, right breath out, right breath in, hold, left breath out. రిలాక్స్. ఇలా 6 సెకండ్సే స్టార్ట్ చేయండి. బ్రీత్ తీసుకున్న తర్వాత 6 సెకండ్స్ బ్రీత్ హోల్డ్ చేసేసేయండి. ఇలా నాస్ట్రిల్స్ని క్లోజ్ చేసి హోల్డ్ చేయొచ్చు, లేదంటే మనం ఇంటెన్షనల్లీ బ్రీత్ని కూడా ఆపేసేయచ్చు. మనం హ్యాండ్స్ సహాయమే అవసరం లేదు, స్టార్టింగ్లో మాత్రం ఇలా హోల్డ్ చేయొచ్చు. దీని తర్వాత భ్రామరీ ప్రాణాయామ ఇంకా రిలాక్స్ చేస్తుంది. మన హెడ్ రీజియన్ని మొత్తము, మన నర్వస్ సిస్టమ్ని మొత్తము, బ్రెయిన్ సెల్స్ని మొత్తము చాలా కూల్గా ఉంచగలుగుతుంది. కాన్సన్ట్రేషన్ని డెవలప్ చేయగలుగుతుంది, మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేయగలుగుతుంది, మన స్ట్రెస్ యాంగ్జైటీని పూర్తిగా సమూలంగా తీసేయగలుగుతుంది. భ్రామరీ ప్రాణాయామ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇయర్స్ని క్లోజ్ చేస్తాం, తర్వాత ఐస్ని క్లోజ్ చేస్తాం. డీప్ బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేసేటప్పుడు మకారా చాంటింగ్ చేద్దాం. చూడండి, రిలాక్స్. మకారం ద్వారా వచ్చిన ఆ పాజిటివ్ వైబ్స్ని ఎంజాయ్ చేస్తూ 1 నిమిషం నుంచి 5 నిమిషాల వరకు అలానే ధ్యాన స్థితిలో ఉండాలి. కొద్దిసేపు ఆలోచనలు లేని ప్రశాంతమైన స్థితిని మనం అనుభవించవచ్చు. ఐస్ని మెల్లగా బ్లింకిల్ చేస్తూ ఓపెన్ చేసేసుకుందాం. ఇలాంటి ప్రాక్టీసెస్ నాడిశుద్ధి ప్రాణాయామ అండ్ భ్రామరి ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి చూడండి. అసలు స్ట్రెస్ అనే మాట మనకు వినిపించినా సరే అసలు మనది కాదు అన్నంత ప్రశాంతంగా ఉండగలుగుతాం అన్నమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో ప్రాక్టీస్ చేసుకోండి. ఎప్పుడైనా అనీజీగా అనిపించినప్పుడు, ఆఫీస్లో వర్క్ లోడ్ ఎక్కువ అనిపించినప్పుడు, లేదు అంటే హెడేక్గా అనిపించినప్పుడు, చాలా చిరాకుగా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే దీనికి భోజనంతో కూడా సంబంధం ఏమీ ఉండదు. రిలాక్సింగ్గా కూర్చొని ఫ్రెష్ ఎయిర్లో కనుక ప్రాక్టీస్ చేశారు అంటే రిజల్ట్ అనేది ఇంకా చాలా తొందరగా ఉంటుంది. ప్రతిరోజు ఇలాంటి ప్రాక్టీసెస్ తోటి హెల్తీగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము. ప్రతినిత్యము యోగాని మన జీవితంలో భాగంగా చేసుకుందాము. క్లాసెస్ కోసం నన్ను కాంటాక్ట్ కూడా చేయొచ్చు. నేను ఇంకా మరిన్ని టెక్నిక్స్ని మీకు క్లాసెస్లో నేర్పించడం జరుగుతుంది. ఉంటాను. నమస్తే.